హలో అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఆనపకాయ లేదా సొరకాయతో నువ్వుల కారం కూర అండి. చాలామందికి ఆనపకాయ నచ్చకపోవచ్చు. కానీ ఈ విధంగా చేస్తే తప్పకుండా ముందుగా 2 టేబుల్ స్పూన్ల నువ్వుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలాగా ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసి ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం మనం ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మీరు తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలను యాడ్ చేయండి. నేను 2 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 10-12 మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసుకోండి. మనకి నువ్వులు అనేవి కొంచెం ఉబ్బుతాయండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకి మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది. మంచి స్మెల్ అనేది ఉంటుందండి. కమ్మని వాసన వస్తుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవాలండి. మనకి ఇవన్నీ బాగా నలిగితే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు. కొంచెం బరకగా అయినా పర్వాలేదు. నేను మీకు చూపిస్తాను ఇది ఎలా మిక్స్ చేస్తాను అనేది. ఇలా అన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కోర్స్గా అయినా పర్వాలేదు. మరి ఫైన్ పౌడరే అవ్వాల్సిన పని లేదు. దీని గురించి నేను సొరకాయ లేదా ఆనపకాయని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. లేత ఆనపకాయ కానీ సొరకాయ కానీ అయితే బాగుంటుందండి. లేదు అంటే వాటిలో ఉన్న పిక్కలను తీసేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. లేతగా ఉండే కాయలో పిక్కలు అనేవి ఉండవండి. ఉన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక పోపు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఇలా తుంచిన 2-3 ఎండుమిరపకాయలు, అలానే ఒక ఫుల్గా వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అండి. ఇలా తొక్క తీసేసి వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఆయిల్లో వేస్తే మనకి ముక్కలు వేసినప్పుడు ఈవెన్గా మొత్తం కోట్ అవుతుంది. ఇప్పుడు నేను సొరకాయల్ని కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మగ్గడానికి ముందుగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అలానే పసుపు ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సొరకాయ కానీ ఆనపకాయ కానీ సమ్మర్లో తీసుకోవటం చాలా మంచిది. వాటరీ వెజిటేబుల్స్ అనేవి సమ్మర్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇదే కాదు, బీరకాయ కానీ పొట్లకాయ, ఇలా దోసకాయ, ఇలాంటి వెజిటేబుల్స్ ఉంటాయి కదండి వాటరీ కంటెంట్తో, అవి తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనకి ఇవంతా ఈవెన్గా కోట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని మనం హైలో పెట్టి ఉంచుకోండి. వాటర్ అనేది ఈ సొరకాయ ముక్కల నుంచి మనకి రిలీజ్ అవుతుంది. అలా మనకి మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మనం హైలో పెట్టి ఉంచుకోవాలి. లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మనం ఏదైనా కవర్ చేసేయాలి. అంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసైనా వదిలేయాలి. అలా వదిలేసి మధ్య మధ్యలో మనం మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలా ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇలాగే మూత పెట్టి మనం ముక్కల్లో నుండి వాటర్ అంతా ఇలా రిలీజ్ అయిపోయి అదంతా ఆవిరైపోయేంత వరకు, అంటే ఇంకిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఆ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ నువ్వుల కారంలో 2 ఎండుమిరపకాయలని వేశాను కదండి. మీరు అక్కడే మొత్తం కారాన్ని వేసుకోవాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ ఎండుమిరపకాయలని వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మనకి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో ఒక చిన్న కప్పు మిల్క్ని యాడ్ చేయండి, లేదా ఒక టీ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇంకిపోయింది. ఇప్పుడు మనం యాడ్ చేసిన మిల్క్ని ఆ ముక్కలకి బాగా పట్టి ఒక కమ్మదనాన్ని ఇస్తుందన్నమాట. ఆ పాలు కూడా మనకి బాగా ఇంకిపోవాలండి, దగ్గర పడిపోవాలి.
అలా దగ్గర పడ్డాకే మనం నువ్వుల కారాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా మనకి ఇలా దగ్గర పడిపోతుంది కదా! ఇలా మనం వేసిన మిల్క్ కూడా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. ఆ టైంలో మనం నువ్వుల కారాన్ని కూడా యాడ్ చేసేయచ్చు. ఫైనల్గా నువ్వుల కారాన్ని యాడ్ చేసేసి ఇలా మొత్తంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి నువ్వుల్లో కొంచెం ఆయిల్ శాతం అనేది ఉంటుందండి. నువ్వుల నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! ఇప్పుడు మనం నువ్వుల పొడి వేసాక ఇంకొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే నువ్వుల కారంతో ఆనపకాయ లేదా సొరకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ టైంలోనే దించేయండి. మరీ మనకి దగ్గర పడే కొద్దీ అన్నంలో కలుపుకోవడానికి డ్రైగా ఉంటే బాగోదు. ఇలా ముద్దగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.